సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అసలు ఫ్యాక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే వివి నాయక్ గారి ఇల్లు అని చెప్పొచ్చు అనమాట. అలాంటి సినిమాలు తీశారు. ఇలాంటి గొప్ప సినిమాలు తీసిన ఒక వ్యక్తి 2018 నుంచి ఈ 3-4 ఇయర్స్ నుంచి మాకు కనిపించకుండా, సినిమాలు తీయకుండా ఏంటి కొంత అజ్ఞాతవాసం గడిపేస్తున్నారు. ఇంత మంచి ఇల్లు కట్టేసుకొని ఇక్కడ. అదేం లేదు, ఒక 1.5 ఇయర్స్ సీనే సినిమా మీద పోయింది. ఆ టైం అంతా కరోనా దీంట్లో పోయింది. తర్వాత ఛత్రపతి హిందీ చేశాం. ఓకే, అది మేబీ ఫిబ్రవరి మార్చ్లో రిలీజ్ అవుతుంది. గట్టి కొట్టాలి లేకపోతే మౌనంగా ఉందాం అనే దీంతో. సౌండ్ చేయకు, కంఠం కోసేస్తా. అలాంటి సినిమాలే పడాలి మనకి. అవును. ఈ ఓటీటీ వచ్చిన తర్వాత అందరు మైండ్ సెట్స్ చిన్నగా అయిపోయినాయి. బ్రాడ్ సినిమాని ఆలోచించట్లేదు చాలామంది. అంటే ఇప్పుడు కేజీఎఫ్లు అవి ఇవి పక్కన పెడితే చిన్న బడ్జెట్ త్వరగా అయిపోతుంది, త్వరగా అంటే ఛాన్స్ ఏదో ఒకటి ఛాన్స్ వస్తే చాలు అనే దీనిలో ఉన్నారు. ఆ బ్రాడ్ థింకింగ్, ఆ బిగ్నెస్ అది మేబీ అదే లేదేమో అనిపిస్తుంది. వివి వినాయక్, పూరి జగన్నాథ్, రాజమౌళి ఇలానే వినపడ్డాయి. ఇలానే విన్నాం మేము కూడా మా స్కూల్ డేస్లో, మా కాలేజ్ డేస్లో కూడా. కానీ ఇప్పుడు ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి అనేదే వింటున్నాం. అది విన్నప్పుడు కానీ లేకపోతే చూసినప్పుడు కానీ, ఎస్పెషల్లీ మీలాంటి పొటెన్షియాలిటీ ఉన్న డైరెక్టర్స్కి ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఆనందపడతా ఆయన ఎదిగిన విధానానికి, ఆయన స్థాయికి. రీజన్ ఏంటంటే నేను ఎక్కువగా ఒక ఫ్యామిలీలాగా కలిసి ఉన్నాము. రోషన్ ఏమైందంటే ఆయన తీసుకున్న రిస్కులు ఉన్నాయి కదా, ఆ రిస్క్ చేయటానికి చాలా గుండె ధైర్యం కావాలి. అంటే బాహుబలి ఫస్ట్ తీసినప్పుడు ఎలా అసలు అది ఏ ఈక్వేషన్స్కి, ఏ బిజినెస్కి, దేనికి అందేది కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. అంటే అంత ధైర్యం ఆయన చేశాడు ఆ రోజు. అందుకనే ఆ ప్రతిఫలం ఆయన పొందాడు. ఇప్పుడు ఆయన వెనక్కి చిన్న సినిమా తీయాలని అన్న మన ఇండస్ట్రీ తీయనేమో. సపోజ్ నేనే అంట, ఏంటి సార్ అది ఇంకొక 1 year వెయిట్ చేసినా కూడా ఇంకా పెద్దది చేయండి అంట. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అంటే బేసికల్గా నా తోటి ఫ్రెండ్ మాకు ఎప్పుడు ఈగోస్ కానీ ఇంకోటి మాకు అవి ఏం లేవు. చాలా ఆనందంగా ఉంది. అలానే అందరూ అంటే రాజమౌళి గారిలో పెద్ద ఇది చేయొచ్చు కదా అని అంటే అది అందరి వల్ల అయ్యేది కాదు. దానికి ఒక గుండె కావాలి, పెద్ద గుండె కావాలి, పెద్ద వర్క్ కావాలి, చాలా 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 ఫస్ట్ సహనం కావాలి, ధైర్యం కావాలి. ఇవన్నీ ఆయనకి అది ఆయన పెట్టుకున్నాడు మనసులో. అంటే వివి వినాయక్ గారు ఫోన్ చేస్తే ఇమీడియట్గా డేట్లు ఇచ్చే హీరోస్ చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. ముఖ్యంగా మీరు బాగా ఇష్టపడే హీరోస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్టోరీ బాగుంటే సినిమా తీసేద్దాంపా, అంత ఫ్రెండ్లీ నేచర్ మీది. అండ్ వాళ్ళు తీసే సినిమాలు కూడా అంత పెద్ద బడ్జెట్ సినిమాలే. అంటే ఒక కేజీఎఫ్, ఒక విక్రమ్, ఒక కాంతార, ఒక న్యూ స్టైల్, న్యూ ట్రెండ్, న్యూ స్క్రిప్ట్తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ ఈ రోజుల్లో. అలా ఆలోచించే విధానం కూడా మీకు ఎక్కువ ఉంది. అంటే ఎందుకు అప్రోచ్మెంట్ అనేది తక్కువ అవుతుందా? లేకపోతే మీరు ఇప్పుడు మీరే అన్నారు అందరు హీరోలతో ఫ్రెండ్షిప్గా ఉంటాం, మీరు అడిగితే ఎవరైనా ఇమీడియట్గా చేస్తారు అని ఆ గౌరవం నేను కాపాడుకోవాలి. అంతే వెళ్ళి ఏదో ఒకటి చేసేసి ఏదో చెప్పేసి చేసి ఆ దుస్థితి నాకు లేదు, నాకు వద్దు కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదో కథ అనుకుంటున్నాం, కొంతకాలం ఆ కథను పట్టుకుని ట్రావెల్ అయ్యేసరికి ఒక న్యూ ఫిల్మ్ వస్తుంది, ఒక కేజీఎఫ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇది వద్దు, ఇలాగా ఒక కొత్త సినిమాని మాత్రమే పెద్ద రెవెన్యూతో ఆదరిస్తున్నారు. ఒక మామూలు విజువల్స్, మామూలు ఇది కొంచెం ఎందుకో బోర్డమ్ ఫీల్ అవుతున్నారేమో అని ఫీలింగ్ నాకేంటి అందరికీ తెలిసింది అది లేదు. దాంట్లో
ఒక కొత్త విజువల్స్ లేకపోయినా చాలా బలమైన కథ ఉండాలి. ఏదో ఒక మంచి బలమైన కథ ఉండాలి. అది దొరికితే తీయటం అది పెద్ద, అప్పుడు మీరు అన్నట్టు ఇంకా ఈ కథ ఉంది చేద్దాం అని అనొచ్చు. ఎందుకంటే ఎంత న్యూగా ట్రెండీగా ఉన్నారు మీరు అసలుకి. అసలు ఇప్పుడున్న హీరోస్ చేస్తాను. కొన్ని స్టిల్స్ చూసినప్పుడు మాకు జలస్గా ఫీల్ అయ్యాం. ఈయనేంటి మనకి పోటీగా వచ్చేస్తున్నారు, ఈ డ్రెస్సింగ్ ఏంటి, స్లిమ్ అయిపోయారు, మళ్ళీ లవ్ అయిపోయారు. అది వేరే విషయంలో. అక్కడ సున్నుండలు తినిపించి ఎన్టీఆర్ గారు లవ్ చేశారు, ఇక్కడ మీరు ఇప్పుడు సున్నుండలు తిని ఇప్పుడు లవ్ అయిపోయారు. లేదు పోయింది తింటలేదా? ఆది తీసినప్పుడు అనుకున్నారా సార్ ఇంత పెద్ద హిట్ కొట్టగలం? అసలు అప్పుడు ఎలా ఉండేదంటే రోషన్, ఆ ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు పెద్ద హిట్ కొట్టేస్తున్నాం అని అంటే ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా తీస్తున్నాం, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉండేవాళ్ళం. భయం ఇదేం మాకేం లేదు. అలాగే అయిపోయింది అది. ఆ తర్వాత చెన్నకేశ్వరరెడ్డి, దిల్లు అన్నీ అలాగే చేసాం. తర్వాత ఠాగూర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అసలు ఫిల్మ్ భయం అనేది తెలిసింది. అంటే చిరంజీవి గారిని హ్యాండిల్ చేసేప్పుడు ఆ బిజినెస్ ఎంతమంది దాని మీద అన్న ఎక్కడికి వెళ్ళినా సరే అన్న అదిరిపోవాలి సినిమా, ఇదేంటి అని ఒక రకమైన ఇంకా అక్కడి నుంచి జాగ్రత్తగా అడుగులేసుకుంటూ ఎక్కువ జాగ్రత్త అయిపోయింది. అప్పటి వరకు దిల్దార్, అప్పటి వరకు పిల్లలే కదా అంతా, అందరూ చిన్నవాళ్ళు కొట్టుపడేసి. ఇప్పుడు ఆ చిన్నవాళ్ళు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. అవును. ఆది టు RRR ఎన్టీఆర్తో ఈ జర్నీ విత్ వివి వినాయక్ గారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఎన్టీఆర్ అందరూ చెప్పే గొప్ప నటుడు. అంటే ఒక సీన్ పేపర్ని చూడకుండా జస్ట్ ఒకసారి చూసి ఓన్ చేసుకుని డైలాగ్స్ చెప్పి ఏమీ అతను అసలు ప్రిపేర్ అవ్వడు. డే వన్ నుంచి కూడా సార్ అస్సలు. ఓకే. తనకి ఏదో వరం అంతే. వస్తాడు, కెమెరా ముందుకు వస్తే ఏదో చేస్తాడు, మ్యాజిక్ వస్తుంది. మీరు RRRలో కూడా కొమరం భీముడో సాంగ్ చూస్తుంటే జస్ట్ ఒకే చోట ఉంటాడు, కానీ మీకు అక్కడే ఉన్నాడు. అది ఒక లెంగ్దీ సాంగు, మీకు ఆ ఫీలింగ్ ఏమీ రాదు. చూడండి, ఒక 5 minutes జస్ట్ అతను క్లోజప్తో కట్టిపాడేశాడు, అంతే కదా. చాలా అది ఎంత కష్టమైన విషయం. అది జనం పెద్దగా ఎక్కువ ఎంత సీరియస్గా తెలియదు, కానీ యాజ్ అ డైరెక్టర్గా ఒక పెద్ద కమర్షియల్ హీరో, నేను ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్గా ఉండి అదుర్స్ అనే సినిమా చేయడం పెద్ద సాహసం, చాలా పెద్ద సాహసం. అలా చూసిన ఎన్టీఆర్ గారిని ఇలా చూడాలంటే యాక్సెప్ట్ చేయాలి ఆడియన్స్. చాలా చాలా పెద్ద సాహసం. ఏదన్నా మిస్ఫేర్ అయితే అసలు వచ్చిందా, ఎంత మంచి పేరు వచ్చిందో అంత బ్యాడ్ వచ్చేది. అవును. తను ఏదైనా చేయగలడు. తను పాన్ ఇండియా స్టార్ అవడం నాకు పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. చూశారు కదా అప్పుడే ఆ పవర్ ఏంటో, డిక్షన్ అన్నీ తెలుసు తనకి, అన్ని లాంగ్వేజ్ల మీద కమాండ్ ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.